అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. మీ ఎక్స్ప్రెషన్ మారి కూడా ఎక్కువసార్లు చూడలేదు. అంటే ఈ 10 ఏళ్లలో మీరు అనేక ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ పెద్దగా మారదు. ఎప్పుడైనా థ్రిల్ అయితే తప్ప మీరు ఇలా అయిపోయిందట అంటారంతే. ఎక్కువ ఇలా అయిందిట, పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది, మీరు విన్నారా అంటే కూడా యూ డోంట్ ఓ రియలీ అంటారంతే. అంతకంటే నాకు అన్నిటికని ఏంటంటే నా కంట్రోల్లో లేని దాని గురించి అసలు ఆలోచన. దట్ ఈస్ ద వన్ లైన్ థింగ్ యూనో విచ్ ఈస్ వై ఐ డోంట్ డెస్టినీ కానీ అని నేను పట్టించుకోలేను. అది లేదని నేను చెప్పను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ఎనీథింగ్ విచ్ హ్యాపెన్స్ మీ ప్రయత్నం లేకుండా మీతో జరిగితే అది డెస్టినీ ఆబ్వియస్. కానీ అది కంట్రోల్ లేనప్పుడు ఎందుకు నా టైం వేస్ట్ దాని గురించి ఆలోచించి దాని పనే చేస్తూ ఉంటుంది, నా పని నేను చేస్తూ ఉంటాను. అన్నిటికన్నా మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూర్ అండర్స్టాండింగ్, వెనకాల ఏదో ఫ్యూజ్ బ్లాస్ట్ అయితే అందరూ పరిగెడుతూ ఉంటుంది, వెనక కూడా తిరగకుండా వీళ్ళు వెళ్ళి దాన్ని సెట్ చేసేయడానికి 10-15 minutes పోతుంది అని ఐ విల్ స్టార్ట్ థింకింగ్ వాట్ టు డూ ఇన్ ద నెక్స్ట్ 15 minutes వితౌట్ లుకింగ్ దేర్. అబ్సల్యూట్లీ ఎస్, అఫ్ కోర్స్ వీ అండర్స్టాండ్. బట్ మీ మైండ్లో ఎంత అంటే ఒక సెల్ఫ్ అష్యూర్డ్ స్పేస్ ఉండాలి అని ఆలోచిస్తున్నాను. మీరు చావుకు భయపడినంటున్నారు, బట్ అండ్ మీకు అయిన సంఘటనలు కొన్ని అంతవరకు వెళ్ళి వచ్చేసేది, అవన్నీ అయిన తర్వాత కూడా యూఆర్ నాట్ వరీడ్ అంటే, అండ్ యూ లివ్ ఆన్ ది ఎడ్జ్. డబ్బులు ఫైనాన్షియలీ యూ హ్యావ్ బీన్, మీరు ఇప్పుడు చెప్పారు, అండ్ రిలేషన్షిప్స్ యూ ఆల్వేస్ బీన్ వెరీ ఓపెన్. ఇంకేముంటుంది, అన్నిటినీ మీరు ఆజ్మాకే చవి చూసేసి చిటికేస్తే ఇప్పుడు ఇది, and you don't worry about what next. For example, COVID only. There's not a second I worried about whether I'll get it or whether someone will get it. And వస్తుంది చూద్దాం. What next? No worry. ఇది వర్కౌట్ కాలే, నో వరీ. No worry. Do you brood at least? అసలు అది కూడా See, I will the only I don't even know if it can be called an emotion, because you see, irritation is a very when it unexpectedly it stops you from doing something. Irritation ki anger ki adi difference. Anger will sustain right towards a person, towards something, towards no. Irritation అనేది is a momentary thing of where you are trying to change the gear. ఇప్పుడు నేను ఒకళ్ళ మీద విపరీతమైన కోపం రావాల్సిన ఒక సందర్భం వచ్చినప్పుడు నేను కంప్లీట్ కామ్ అయిపోతాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్ టు ఎఫెక్ట్ మీ ఎనీమోర్. రైట్. బికాజ్ కోపం తెచ్చుకోవడానికి అతనికి ఇంకా వాల్యూ ఇచ్చినట్టు, నేను వాల్యూ ఇవ్వడం మానేస్తాను. కాన్షియస్ ఎస్కేపిజం. I don't అంటే కాన్షియస్ ఎస్కేప్. అవును, I'm changing it because it doesn't make if you don't matter to me, how can I give importance to be angry with you? So you consciously make that your choice to make the person like that, correct? That's when you just become calm. Yeah, calm అయిపోతారు. And I just remove that person from my mind space. Yeah, I have seen some of that, sir. I mean, honestly, in the last 10 years, but very very small bits of it. అంటే generally in your surroundings, observed. Yeah, so but these are like great life tools, life skills for people who choose to pick them up, to search forward and lead a more meaningfully meaningless life. Or lead a more meaningful life which has no meaning actually. So there's a very old saying, since there's no point of life, it is better to live it point by point and point to point. యూనో. సో అప్పుడు ఈ పర్టిక్యులర్ మూమెంట్లో ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఓకే రేపు పొద్దున్న చేయబోతున్నాం, యూఆర్ మేకింగ్ సమ్ డెసిషన్ లేటర్, ఏదో అవ్వలేదు, అది అవ్వలేదు, బ్లాంక్ స్పేస్ వచ్చింది కాబట్టి అది ఎలా ఫీల్ చేద్దాం, అయిపోయింది. ఇట్స్ దట్ సింపుల్. But it takes a lot of inner courage to, because we all have a need to belong to a certain crisis or a certain problem statement or a certain, to feel in control. యాక్చువల్లీ మన కంట్రోల్ లేదని గ్రహించడంలో కూడా ఒక కంట్రోల్ ఉంది. వీఆర్ ట్రయింగ్ టు హోల్డ్ ఆన్ టు సంథింగ్ బికాస్ ఇఫ్ యూ డోంట్ ల్యాచ్ ఆన్ ఇట్ ఈస్ సో ఫ్రీ దట్ ఒక ఓరియంటేషన్ ఉండదు. ఇట్స్ అ వెరీ స్కేరీ ప్లేస్ టు బీ ఇన్ యాక్చువల్లీ, ఇఫ్ యూ నోటీస్. But the tragedy of the people who worry, like I told in the beginning, they confuse it with thinking. Consciously they don't realize the difference. ఇప్పుడు రీసెంట్గా ఒక
ఫిలింలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మేడ్ సంథింగ్ అనదర్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అది దాని మొలాన సిచ్యువేషన్కి తనని తీసేయడం ద మేల్. ఓకే, దట్ మేల్ సెండ్ ఏ వాట్సాప్ చాట్ ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ హిస్ ఫాల్ట్ అది జరిగింది. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ రిమూవ్ ద మేల్ గై. ఎందుకంటే అదే ప్రాక్టికల్ సొల్యూషన్ నాకు ఏమనిపించింది, ఆల్రెడీ షీ మేడ్ అన్ అలిగేషన్, ఇట్ విల్ బి స్ట్రాంగ్ ఆన్ హర్ బికాస్ షీ ఈజ్ అ ఉమెన్. ఓకే, సో ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసి దీని వల్ల నాకు ప్రూఫ్ దొరికింది అని పెడితే ఐ డోంట్ నో వాట్ ఎల్స్ విల్ హ్యాపెన్ బికాస్ షీ విల్ వాంట్ టు స్టిల్ కమ్ ఫార్వర్డ్. దాని బదులు ఐ థాట్ ఇఫ్ వి రిమూవ్ దిస్ గై అండ్ ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ ద రీజన్ ఐమ్ డూయింగ్ ఇట్, నాట్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్. ఎలాగో తను చేసేది అదేదో మనం వెనక్కి తీసుకోలేము. ఇప్పుడు నువ్వు దాని మీద ప్రూవ్ చేసుకుని నీకేనా అక్కడ నీకేం మెడల్ అయితే రాదు ఎవరి దగ్గర. నీకు ఎక్కడైతే ఉండాల్సి వచ్చింది మా అందరికీ తెలుసు నువ్వు కరెక్ట్ అని. యూనో, సో టు సాటిస్ఫై హర్ యూ గో, యూ కమ్ అవుట్, యూ వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, యూ వర్క్ ఇన్ అదర్ ఫిల్మ్, అయిపోయింది సొల్యూషన్. సూపర్ సార్, చాలా వెరీ ప్రాక్టికల్ బట్ వెరీ వైజ్ అండ్ డీప్లీ రూటెడ్ in what we ante the kind of reason and story we try to give about human existence. Chala insights. See, whatever happens, if you are prepared to face it, just as a fundamental thought, ayin chuskonu ante fearlessness. It's not even fearlessness, it's a certain state of it is to have the strength of mind to face the inevitable. adi ఇప్పుడు సడన్ గా ఆస్ట్రాయిడ్ వచ్చి కొడతాను, నెక్స్ట్ ఇయర్ వస్తుందని చెప్పి నాస్ట్రాడమస్ చెప్పాడు. 600 నాస్ట్రాడమస్ చెప్పింది ఒక్కడు కూడా అవ్వాలి, అది వేరే విషయం. ఇప్పుడు ఇంతవరకు నెక్స్ట్ ఇయర్ బోల్డ్ వస్తే అంటే మీకు పేపర్ కటింగ్ నాస్ట్రాడమస్ has already predicted 2012 world will end. Yeah, so the point is ఆస్ట్రాయిడ్ వస్తుంది. మన నాస్ట్రాడమస్ పక్కన పెట్టండి, మన స్పేస్ రీసెర్చ్ వాళ్ళు నాసా వాళ్ళు చెప్పారు అనమాట, ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్. ఏం చేస్తారు చెప్పండి ఎవడ అప్పుడు మొత్తం ఇప్పుడు వాళ్ళకున్న వరీస్ అని మాయపోతాయి. వాళ్ళ పిల్లడు పాస్ అవుతాడా లేదా, వాడికి పెళ్ళి అవుతుందా లేదా, ఈ వరీస్ అన్నీ వెళ్ళిపోయి అందరూ ఇది వస్తే అది వచ్చేస్తుంది, అది కొడుతుంది. ఒక్క నిమిషంలో అందరు వరీస్ దూరం అయిపోతారు అందరూ. ఎందుకంటే ఈ క్షణం ఎవ్రీథింగ్ సీమ్స్ సో స్టూపిడ్ అండ్ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ఆస్ట్రాయిడ్ కమింగ్ అండ్ హిట్టింగ్. ఎందుకు కోవిడ్ వచ్చాక అయింది కదా, కోవిడ్ వచ్చాక చాలా విషయాలు మారిపోయాయి. ఇది మన వరీస్ కూడా అది మనకున్న సిచ్యువేషన్, మనకున్న టైం బట్టి దాని సివియరిటీ ఉంటుంది. బ్రిలియంట్ సార్. యా, సో ఇప్పుడు ఇంకా వరి అయ్యే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచిస్తారు, ఈ ఎపిసోడ్ చూడమని పదే పదే చెప్దాం. డోంట్ వరీ, జస్ట్ వాచ్ ఆర్జీవీ. నేను ఆస్ట్రాయిడ్ వస్తానంది అంటే నేను మన ఏముంటుందని ఒక టెర్రస్ మీద మంచి వేసుకుని పడుకుని చూస్తూ ఉంటాను, అది వచ్చి ఎలా కొడుతుందనే. అట్లీస్ట్ కొంచెం టైం ఉంటుంది కదా రావడానికి, చూడొచ్చు కదా, కనిపిస్తుంది. యా, దట్స్ ట్రూ. షిప్ గురించి చెప్పారు కదా, గన్ను బాబోయ్. అంత పర్ఫెక్ట్ థాట్ అది. I hope people take this in the right stride and spirit. What you said, the point is, ఇప్పుడు ఒక 1 minute ఏంటి ఊపిరి ఆడక చావడం బెటరా, గన్ షాట్తో చావడం బెటర్, అది సొల్యూషన్, అది డెసిషన్ అంతే. అది లేదనుకోండి, నువ్వు చచ్చినట్టు ఆ 1 minute భరించాలి అంతే. చాలా మందికి అప్పటికే ఉన్న పరిస్థితిలో మీకెంత ఎంత కెపాసిటీ ఎదుర్కొంటారు, అది ఒకటే మన చాయిస్. అది పరిస్థితి మారదు కాబట్టి మారితే ప్రాబ్లమే లేదు, భయవలసిన అవసరం లేదు అంతే. మీరు ప్రాణాయామం చేసినట్టు ఎంత వరి అయినా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వాలి. మీరు చేసేది ప్రాణాయామం సార్, మీరు చేసేది ప్రాణాయామం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మీరు మైండ్లో చేస్తున్నది అదే, టు డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ అండ్ బ్రీత్ డీప్లీ అండ్ థింక్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ప్రాణాయామ అండ్ యోగా ఇన్ లైఫ్. కాబట్టి మీరు యోగి, ఎండ్ ఆఫ్ స్టోరీ. నమస్కారం. నన్ను యోగి అనద్దు, ఎందుకంటే నాకు యోగి అనగానే ఆ గడ్డలు మేసాలు వాళ్ళు గుర్తొస్తారు. నేనమ్మా హ్యాపీగా గోల్డ్ ఇలాంటి షర్ట్ వేసుకుని గోల్డ్ షూస్ వేసుకుని నేను తిరుగుతా ఉంటే మీరు నన్ను యోగి గీగి అంటే అలాగా. ఏ గడ్డము మీసము లేని, తల మీద కూడా జుట్టు లేని యూపీ సీఎం కూడా యోగి. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ ఈస్ గాట్ వెరీ హెవీ రెడ్ డ్రెస్, నో కాషాయం అయినా ఉన్నాయి కదా.
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.